హాయ్! ఈ వీడియోలో మనం సేల్స్‌ఫోర్స్‌లో రికార్డ్స్ గురించి తెలుసుకుందాము. మనకి ప్రీవియస్ వీడియోస్‌లో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, ఫీల్డ్స్ అంటే ఏంటి అనేవి చూసాము. అండ్ మనం ఒక కస్టమ్ ఆహ్, ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ చేసాము. అండ్ కస్టమ్ ఫీల్డ్స్ కూడా క్రియేట్ చేసి కొన్ని రికార్డ్స్ అయితే యాడ్ చేసాము. ఓన్లీ మనం ఇక్కడ న్యూ బటన్ ద్వారానే రికార్డ్స్ అనేవి యాడ్ చేసి చూసాము. రికార్డ్స్ అంటే మనకి రోస్ అని తెలుసు. ఈచ్ row is considered as a record in Salesforce. Then when we create a new record by entering values in fields available in the object, the system automatically assign it a unique ID. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనం ఈ రికార్డ్ని క్రియేట్ చేసాం. ఇది చూడండి పైన ఈ యూఆర్ఎల్లో ఇది మనకి ఎవ్రీ ఇండివిజువల్ ఆర్గ్కి ఇది అనేది యూనిక్గా ఉంటుంది. అండ్ మనం లైట్నింగ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి లైట్నింగ్. అండ్ నెక్స్ట్ ఇది ప్రాపర్టీ __c అంటే ఇది ఆబ్జెక్ట్ నేమ్. అండ్ నెక్స్ట్ ఏవైతే ఈ డిజిట్స్ ఉన్నాయో ఈ ఆల్ఫా న్యూమరిక్ ఇది యూనిక్ ఐడి. సో ఇది మనం సేల్స్ ఫోర్స్లో ఐడి అని అంటాము. అండ్ నెక్స్ట్ మనం ప్రస్తుతానికి వ్యూ చేస్తున్నాం కాబట్టి వ్యూ. ఓకే, ఇక్కడికి వెళ్ళిపోతే హోమ్ బటన్లో ఉన్నాము. ఇక్కడ ఫిల్టర్ నేమ్ వచ్చేసి రీసెంట్లీ వ్యూడ్ అని ఉంది. అలా యూఆర్ఎల్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ యొక్క ఐడి అనమాట. ఆబ్జెక్ట్కి స్పెసిఫిక్ ఐడి ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క రికార్డ్కి కూడా యూనిక్ ఐడి అని ఉంటుంది. ఇది కస్టమ్ ఆబ్జెక్ట్కి. అలాగే మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కూడా తీసుకున్నా కూడా స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో కూడా మనకి సేల్స్ ఫోర్స్లో ఉన్న ప్రతి ఒక్క రికార్డ్కి ఒక యూనిక్ ఐడి అనేది అయితే ఉంటుంది. సో ఆటోమేటికల్లీ మనకి సిస్టమే ఒక యూనిక్ ఐడి అనేది జనరేట్ చేస్తుంది. అలాగే మనం సేల్స్ ఫోర్స్లో రికార్డ్స్ని క్రియేట్ చేయొచ్చు, డిలీట్, ఎడిట్ చేయొచ్చు. అండ్ మనకి సేల్స్ ఫోర్స్లో 2 టైప్స్ ఆఫ్ రికార్డ్స్ ఉంటాయి, స్టాండర్డ్ రికార్డ్స్ అండ్ కస్టమ్ రికార్డ్స్. అదేంటి, రికార్డ్స్లో కూడా స్టాండర్డ్ అండ్ కస్టమ్ ఉంటాయా? ఇదివరకు అయితే మనం ఆబ్జెక్ట్స్లో ఫీల్డ్స్లో చూసాము. స్టాండర్డ్ ఆబ్జెక్ట్, కస్టమ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ ఫీల్డ్స్, కస్టమ్ ఫీల్డ్స్ అని చూసాము. రికార్డ్స్లో కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఉంటాయి, స్టాండర్డ్ రికార్డ్స్ అండ్ కస్టమ్ రికార్డ్స్. స్టాండర్డ్ రికార్డ్స్ అంటే some of the records are pre-filled in Salesforce org in different objects such as lead, account and contact. సో మనం ఫ్రెష్ ఆర్గ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో మనం ఏం రికార్డ్స్ క్రియేట్ చేయకున్నా కూడా బై డిఫాల్ట్గా అయితే సేల్స్ ఫోర్స్ మనకి కొన్ని స్టాండర్డ్ రికార్డ్స్ అయితే ఇస్తాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ ఆపర్చునిటీస్లో అసలు ఏం క్రియేట్ చేయలేదు, బట్ బై డిఫాల్ట్గా మనకి 31 రికార్డ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ అకౌంట్లో మేబీ 1 or 2 క్రియేట్ చేసాము, బట్ స్టిల్ 15 ఉన్నాయి. 15లో మేబీ ఒక 10 స్టాండర్డ్ రికార్డ్స్ అయితే ఉంటాయి. ఓకే, అండ్ నెక్స్ట్ కస్టమ్ రికార్డ్స్. కొన్ని ఆబ్జెక్ట్స్లోనే ఈ స్టాండర్డ్ రికార్డ్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. కస్టమ్ రికార్డ్స్ Salesforce allows the user to create custom records within the object to store the data relevant to the specific object. సో ఆబ్జెక్ట్ స్పెసిఫిక్ డేటాని క్రియేట్ చేసుకోవడానికి మనకి రికార్డ్స్ అనేవి, కస్టమ్ రికార్డ్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మనం ప్రాపర్టీస్లో ఆల్రెడీ చూసాము. ఈ ప్రాపర్టీకి సంబంధించిన రికార్డ్స్ని మాత్రమే స్టోర్ చేసుకోవడానికి ప్రాపర్టీ ఆబ్జెక్ట్లో మనం స్టోర్ చేస్తాము రికార్డ్స్ని, ఆబ్జెక్ట్ స్పెసిఫిక్. ఓకే, అండ్ ఓన్లీ న్యూ బటనే కాకుండా మనకి డిఫరెంట్ వేస్ ఉంటాయి. ఓకే, మనకి ఆబ్జెక్ట్ని క్రియేట్ రికార్డ్స్ని క్రియేట్ చేయడానికి. క్రియేట్ రికార్డ్స్ ఫ్రమ్ క్రియేట్ అండ్ అప్డేట్. మనం రికార్డ్స్ని క్రియేట్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు ఇన్ వేరియస్ వేస్. ఇక్కడ చూసుకుంటే ఫ్రమ్ ఆబ్జెక్ట్ హోమ్ పేజ్, ఫ్రమ్ రికార్డ్ ఫీడ్స్, క్విక్ క్రియేట్, లైట్నింగ్ ఎక్స్పీరియన్స్, వీ కెన్ అప్డేట్ రికార్డ్స్, లిస్ట్ వ్యూలో నుంచి అప్డేట్ చేయొచ్చు, డిలీట్, రీసైకిల్ బిన్, ఇవన్నీ కూడా మనం రికార్డ్స్ పైన ఇవన్నీ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయొచ్చు. ఇది స్టాండర్డ్ న్యూ బటన్. ఓకే, ఇక్కడ న్యూ బటన్ పైన క్లిక్ చేసినా కూడా మనం రికార్డ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. ఈవెన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్లో కూడా న్యూ బటన్. అండ్ మనకి ఇది మనం లైటింగ్లో చూస్తున్నాం. క్లాసిక్లో కూడా సేమ్ న్యూ బటన్ పైన క్లిక్ చేయగానే మనకి రికార్డ్ అనేది క్రియేట్ చేయొచ్చు. ఇవి 2 ways అయిపోయినాయి. క్లాసిక్లో ఒక వే క్రియేట్ చేయొచ్చు, లైట్నింగ్లో కూడా ఒక వే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళిపోతే
మనం ఇక్కడ చూసుకోండి న్యూ కాంటాక్ట్, న్యూ కేస్, న్యూ నోట్. లైక్ అకౌంట్ పేజ్లో నుంచి కాంటాక్ట్కి క్రియేట్ చేయొచ్చు. లైక్ ఈ పర్టికులర్ అకౌంట్కి ఈ కాంటాక్ట్ని మనం అసైన్ చేయొచ్చు, అసోసియేట్ కైండ్ ఆఫ్ థింగ్ అట్లా చేయొచ్చు. ఓకే, అండ్ ఇంకా అదర్ థింగ్ ఏంటంటే కాంటాక్ట్ క్రియేట్ చేస్తున్నాము మనం. కాంటాక్ట్ క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ మనకి ప్రీవియస్ ఉన్న అకౌంట్స్ వద్దు, ఫ్రెష్ న్యూ అకౌంట్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం అకౌంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే లుక్అప్ నుండి కూడా మనం క్విక్గా ఒక అకౌంట్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లైక్ పేరెంట్ నుంచి చైల్డ్ని క్రియేట్ చేయొచ్చు, చైల్డ్ నుంచి పేరెంట్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ అప్డేట్ కూడా మామూలుగా ఈ పర్టికులర్ ఆపర్చునిటీకి వెళ్ళిపోయి లైక్ ఇండివిజువల్ రికార్డ్ పేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ ఎక్కడైతే పెన్సిల్ ఐకాన్ అవైలబుల్లో ఉన్నాయో అవన్నీ ఫీల్డ్స్ మనం ఎడిట్ చేయొచ్చు. లైక్ లాక్డ్ ఉన్నవి మాత్రం మనం చేయలేము. లైక్ ఇది కాదు, లైక్ అకౌంట్లో చూద్దాం. కొన్ని ఫీల్డ్స్ అయితే మనకి కొన్నిసార్లు ఎడిటబుల్ ఉండవు. లైక్ ఆటో వ్యాలిడేషన్ ఫార్ములా ఫీల్డ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మనం వాటిని ఎడిట్ చేయలేము. ప్రస్తుతానికి చూసుకుంటే ఇవన్నీ నార్మల్ ఫీల్డ్స్ కాబట్టి ఎడిటబుల్లో ఉన్నాయి. అండ్ మనం ఇప్పుడు ఇండివిజువల్ రికార్డ్కి వెళ్ళి ఎడిట్ చేస్తున్నాం. అదే ఇప్పుడు లిస్ట్ వ్యూలో కూడా మనం ఇక్కడ చూడండి అకౌంట్ సైట్ ఇక్కడ లాక్డ్ ఉంది అంటే మనం దీన్ని ఎడిట్ చేయలేము. వేరే ఎక్కడ మనకి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుందో ఆ ప్రతి ఒక్క ఫీల్డ్ని మనం ఎడిట్ చేయొచ్చు. లైక్ ఈ లిస్ట్ వ్యూలో నుంచి కూడా మనం ఎడిట్ చేయొచ్చు. లైక్ దిస్ ఇస్ ఇన్లైన్ ఎడిటింగ్ అని అంటాము. అలాగే మనం ఒకే రికార్డ్ ఎట్ ఎ టైం కాకుండా మల్టిపుల్ రికార్డ్స్ కూడా మనం ఎడిట్ చేయొచ్చు. లైక్ ఇట్లా మల్టిపుల్ ఎడిట్ చేసి సేవ్ చేసినా కూడా రికార్డ్స్ అనేవి సేవ్ అయిపోతాయి. ఓకే, అండ్ నెక్స్ట్ డిలీట్. లైక్ సమ్ టైమ్స్ మనకి రికార్డ్స్ అనేవి యూజ్ ఉండవు, సో అప్పుడు మనం డిలీట్ చేసేయచ్చు. డిలీట్ చేసిన రికార్డ్స్ మనకి రీసైకిల్ బిన్లోకి వెళ్ళిపోతాయి. ఒక ఆపర్చునిటీని డిలీట్ చేసాము, రీసైకిల్ బిన్. సో ఇప్పుడు డిలీట్ చేసిన రికార్డ్ అనేది మనకి ఇక్కడ రీసైకిల్ బిన్లోకి వచ్చింది. మనం ఇది రీస్టోర్ చేయాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ రీస్టోర్ చేసేయచ్చు. అది బ్యాక్ టు మనకి రికార్డ్ అనేది రీస్టోర్ అయిపోతుంది. ఓకే, సో ఈ లైక్ మళ్ళీ మనకి రీసైకిల్ బిన్లో లైక్ లిమిటెడ్ టైం పీరియడ్లోనే అవి మనకి అవైలబుల్లో ఉంటాయి. లైక్ వితిన్ 15 days మనకి రీసైకిల్ బిన్లో ఉన్నవి మళ్ళీ క్లియర్ అయిపోతాయి. బికాస్ సేల్స్ ఫోర్స్లో చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. లైఫ్ లాంగ్ అది మొత్తం దాంట్లోనే రీసైకిల్ బిన్లో పెట్టుకుంటే మనకి స్టోరేజ్ అనేది సరిపోదు. సో ఎవ్రీ 15 days రీసైకిల్ బిన్ అనేది క్లియర్ అయిపోతుంది. ఓకే, సో దట్స్ ఇట్ అబౌట్ సేల్స్ ఫోర్స్ రికార్డ్స్. ఓకే, డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయొచ్చు అండ్ మనకి డిఫరెంట్ వేస్లో అప్డేట్ కూడా చేయొచ్చు ఆ రికార్డ్స్కి మనం. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.